ప్రభు ఇంతవరకు నీ దాసును నిలబెట్టి ప్రభువా అమూల్యమైన మాటలు, పర సంబంధమైన మాటలు, నీ బిడ్డలకు కలిసిన ప్రతి మాట మాట్లాడినందుకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రభువా మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపయ్యా. మాలో ఏముందయ్యా, ఏ మంచి ఉందని? యోగ్యత లేదు మా బ్రతుకులలో. యోగ్యతనిచ్చి నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. బిడ్డల శ్రమలలో తొట్టిల్లక, శ్రమలలో నాయన కృంగిపోక, శ్రమలలో నాయన నీ వైపు చూడక లోకం వైపు పరిగెడుతున్నారేమో. యేసయ్యా ఈ బిడ్డలను కనికరించయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా నీ మీద ఆధారపడే జీవితం బిడ్డలకు దయచేయండి, ఆత్మను దయచేయండి. ఏది మంచిదో, ఏది శ్రేష్టమదో దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. ఏ దుష్టుడైతే లోకం వైపు ప్రేరేపిస్తున్నాడో వాడిని యేసు నామంలో కాల్చివేయండి. బిడ్డలకి నాయన నీ సన్నిధి, నీ ప్రసన్నత దయచేయండి. బిడ్డల చుట్టూ కంచివేయండి నాయనా. బిడ్డ తొలగిపోకుండా కాపాడండి అయ్యా. ఏ బిడ్డ అయినే నా తండ్రి నీ మాటలు త్రోసివేసి పక్కకు వెళ్తున్నాడేమో నాయన. సయ్యా వాళ్ళని కనికరించవా? నువ్వు 99 దగ్గరికి వెళ్ళలేదు, వెనకబడ్డ గొర్రెకి నువ్వు వెళ్ళావు నాయన. ఆ బిడ్డలు మేమందరం కూడా అలా ఉన్నామేమో, కానీ నువ్వు కనికర సంపన్నుడు కదా, కృప కలిగిన దేవుడు కదా. మేము ఎక్కడైనా బలహీనతలో ఉంటే సరిచేసి నాయన అనుదినం అనుక్షణం నీ పాదాల దగ్గర గడిపే గొప్ప భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నా తండ్రి ఈరోజు కూడుకు పెట్టుకున్న నీ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ మీద ఆధారపడితే చాలయ్యా, నిన్ను ఆశ్రయిస్తే చాలయ్యా. ఏమైనా చేయగలిగిన సమర్థుడు నీవే. ఈ బిడ్డలందరూ కూడా నీ మీద ఆధారపడి ఉన్నారు, ఏమైనా చేయగలవయ్యా తండ్రి. కానీ ఈ లోకము కంటే శ్రేష్టమైనది పరలోకంలో మాకు ఉంది అనే ధైర్యం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి ప్రతి గొప్ప భాగ్యం ఈ కుటుంబానికి దయచేయమని, రాకపోకల ప్రయాణంలో తోడుకున్న తన బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాను. ఇంకాను నాయన శ్రేష్టముగా బిడ్డను దీవించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఎవరి కుటుంబాన్ని దీవించండి. దైవ భక్తులు ఎదగడానికి సహాయం చేయండి. విన్న మాటలు త్రోసిపిడిక అనుదినం అనుక్షణం నీ మీద ఆధారపడడానికి కృప చూపించండి.